అందరికీ నమస్కారం. ప్రభు డార్లింగ్ అంటాను నేను. ప్రభు నాకు ఫోన్ చేసి రేవు సినిమాకి అందరినీ పాటల రచయితల్ని పిలుస్తున్నాం, నువ్వు తప్పకుండా రావాలని చెప్పినప్పుడు నిజంగా చాలా సినిమా రేవు గురించి నాకేం తెలియకున్నా తమ్ముడు చంద్రబోస్ని, శాస్త్రిని, శ్యామ్ని, అనంత్ శ్రీరాముని కలుసుకోవాలనే ఆనందంతో ముందుగా నేను ప్రభుకే థ్యాంక్స్ చెప్పాలి. నిజంగా మేము కలవం చాలా తక్కువ సమయాలు. ప్రప్రథమంగా ఈ సినిమా సంబంధించిన నిర్మాత, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ హరి గారు, రాంబాబు గారు, తర్వాత డైరెక్టర్ హరి, ఇమ్రాన్ శాస్త్రి, జాన్, వీళ్ళదే ఇవాళ వీళ్ళే హీరోలుగా ఉన్నారు. ఇక్కడ టెక్నీషియన్స్ కానీ హరి, ఇందాక నుంచి అందరం హరి హరి అంటున్నాం, పేరు రిజిస్టర్ అవ్వటం లేదు. హరినాథ్ పులి డైరెక్టర్. హరినాథ్ హరి అంటున్నాం అందరం. అదే అది స్క్రీన్ నేమ్ అయిపోద్దేమో అట్లాగా. ఆర్టిస్టులను చూసినా, టెక్నీషియన్ చూసినా కూడా కొత్త నెత్తుటి సముద్రం ఒకే దగ్గర ఉన్నట్టుగా అనిపిస్తాను. సినిమా అంతా సముద్రం, బహుశా జ్యువెలరీ కుటుంబాల మీదనే జరిగి ఉంటుంది. జ్యువెలరీ యొక్క జీవితాల మీద నేను బాగా స్టడీ చేస్తున్నా. అంటే సముద్రం పక్కన మేము పుట్టలేదు, కానీ సముద్రం గురించి కానీ జ్యువెలరీ జీవితాల గురించి నేను బాగా తెలుసుకున్నాను. నేను హాలుతోని కాదు కడలి అలలతోని సంసారం, హాలుతోని కాదు కడలి అలలతోని సంసారం, పిల్లలతో కాదు శాప పిల్లలతో సంబరం, చెవులకు ఇల్లాలి గాజు సవ్వడి శానా దూరం, పైరగాలి లేదు దాని పైట గాలి లేదు, ప్రాణాలను మింగే తుఫాను గాలితో బేరం, జాలరి పాట విన జాలని పాట, కాలువగా జాలువారే కంటి కాలువ పాట. ఎప్పుడో నేను రాసుకున్న పాట సినిమాలో రాని పాటను సినిమా వేదిక మీద పాడినటువంటి మొట్టమొదటి వేదిక ఇది. ప్రభు ఇచ్చిన వేదిక. మేమందరం అక్షరానికి సంబంధించిన ఆలం అన్నారు ఒక మిత్రుడు. ఆలాన్ని ఒకే దగ్గర ఉన్నట్టుగా ఉందని చాలా గొప్ప మాట చెప్పినావయ్యా సతీష్. థ్యాంక్స్ టు సతీష్. గొప్ప కాయిన్. అక్షరాలను కలిపిన వాడు ప్రభు. అక్షర ప్రభుత్వం సాగుతుంది ఇక్కడ, అక్షర ప్రభుత్వం కొనసాగుతుంది ఇక్కడ. ఏమైనా ఇలాంటి ఒక సందర్భాలు రావడం నేనైతే నాకు చాలా గొప్ప రోజుగా ఫీల్ అవుతున్నాను. నేను ఇలాంటి సినిమాలు ఇవాళ జరిగిన పద్ధతి కూడా, క్యాసెట్ నేను జనరల్గా అయితే క్యాసెట్ మళ్ళీ ఇచ్చి వెళ్ళాలి, కానీ ఎందుకు ఈ క్యాసెట్ని చాలా టేబుల్ మీద చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలనిపిస్తుంది. ఒక దాసరి గారితో, రాఘవేంద్రరావు గారితో ఒక 15 ఏళ్ళు పూర్వం ఈ క్యాసెట్ విడుదల చేసినప్పుడు మేము ఎంతో ఆనందంగా ఉండేది. మళ్ళీ ఒక కొత్త ఆనందాన్ని వాళ్ళు మేము చేర్పించుకోవడం జరిగింది. అట్లాగే పాటలు విడుదలయ్యే రోజు పాటల రచయితల్ని ప్రధాన అతిథులుగా చేసేటువంటి సంప్రదాయం కూడా చాలా తక్కువగా నేను చూశాను. బహుశా ఈ 30 ఏళ్లలో తమ్ముడు చంద్రబోసు, నేను సినిమా ఫీల్డ్కి వచ్చి 30 ఏళ్ళు, 94. బహుశా ఇక్కడున్న వాళ్ళందరికంటే బహుశా నేనే పెద్ద అండి. కాకపోతే ఇదంతా రంగే, నేనేం యంగ్ కాదు. డోంట్ అండర్ ఎస్టిమేట్ మీ అబౌట్ ఏజ్. ఇటువంటి పాటలకు కూడా ఆదిత్య మిత్రుడు
వాళ్ళు దాన్ని తీసుకోవడం, దాన్ని ఇంత పెద్ద ప్రచారంగా చేయడం గొప్ప విషయం. ఇది ఒక మెగాస్టార్ ఉన్నటువంటి సినిమాకి బ్రహ్మాండంగా చేయడం అనేది సర్వసాధారణమైన విషయం. కానీ ఒక కొత్త డైరెక్టర్కి, కొత్త నిర్మాతకి, కొత్త టెక్నీషియన్స్కి ఇంత పెద్ద వేదిక చేసి, నాకు తెలిసి మీడియా మిత్రులు కూడా ఇంతమంది హాజరు కావడం అనేది నిజంగా హ్యాట్స్ ఆఫ్. మీ యొక్క విశాలమైన మీ మనస్సు, మీది విశాలమైన మనస్సుగా, సముద్రం లాంటి సినిమా కాబట్టి సముద్రం అంత మనస్సుతో వచ్చినారు మీరు. మీడియా వాళ్ళందరినీ, ప్రెస్ వాళ్ళని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. మీరు బాగా కోరుకుంటున్నాను, ఇటువంటి సినిమాలు గొప్ప సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను, అవుతుందని ఆశిస్తున్నాను. మీరు ఇట్లాంటి సినిమాలు అయిపోతే గొప్ప అదృష్టం, గొప్ప సంప్రదాయానికి శ్రీకారం అవుతుంది. ఇక్కడ ప్రధానంగా ఒక నారాయణ రెడ్డి గారు సింహద్వారంగా వచ్చి అన్ని పాటలు రాసినట్టు, అట్లాగే తమ్ముడు రాశాడు, అనంత్, వీళ్ళందరూ రాసినారు అన్ని పాటలు ఒకే దగ్గర. నేను దాసరి గారికి రాసి ఉంటాను. గొప్ప అదృష్టం ఏంటంటే మొదటి సినిమాకి అన్ని పాటలు రాసే ఇమ్రాన్ శాస్త్రి గొప్ప అదృష్టవంతుడు. ఒక సిరివెన్నెలకి సినారేకు దక్కినట్టుగా గొప్ప విషయం. అట్లాగే అనంత్ కూడా దక్కింది. ఇవాళ మళ్ళీ మ్యూజిక్ డైరెక్టర్ జాన్ పాట రాసినాక ట్యూన్ కట్టడం అనేది చాలా గొప్ప విషయం, చాలా మంచి విషయం కూడా. అది కొనసాగిస్తే చాలా మంచిది. ఒక ఇరుకులో పెట్టకుండా మీ మెరుపులు మీరు సృష్టించండి, దాన్ని నేను ఒక పద్ధతిలో చేస్తానని చెప్పడం ఒక సవాల్ లాంటిది. అది చాలా గొప్ప విషయం. అది నిన్ను ప్రధానంగా అభినందిస్తున్నాను. మన సినిమా ఇండస్ట్రీలో కూడా పాట రాసిస్తే ట్యూన్ చేసేవాళ్ళు లేరని కాదు, అందరూ చేయగలరు. కానీ ఒక సంప్రదాయం అయిపోయింది ట్యూన్ ఇవ్వడం అనేది. ఈనాటి ఒక కొత్త సంప్రదాయాన్ని, కొత్త సబ్జెక్ట్ని, కొత్త సముద్రాన్ని, కొత్త జీవితాల్ని ప్రజల ముందుకు తీసుకొస్తున్నటువంటి ఈ టీం అందరినీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ప్రభు, థ్యాంక్ యూ వెరీ మచ్.